పని కానీ నీ పని చేసే పని చేయి కాసేపు తీసుకొని అందరు తీసుకొని కృష్ణ హరి ఓం అందుకే పిల్లలు పుడితే ఇంట్లోనూ ఆ పిల్లలకి కనురాపు తగలకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే వాడి శీలము వాడి వైభవము తెలియదుగా, వీడు ఎవరికి వారసత్వంలోకి వచ్చారన్నది చూస్తారు. ఎంత అదృష్టం రా ఫలానా వాళ్ళ కడుపున పుట్టావు అంటారు ఒకటి. రెండు, ఎంత బాగున్నాడు అంటారు. అది కనురాపు. ఆ కనురాపు విరిగిపోవడానికి ఏం చేస్తారంటే ఏనుగు వెంట్రుక తీసుకొచ్చి ఏదో తాయీజులోనో ఉంగరంలోనో పెట్టి పెడతారు. చిన్నపిల్లాడైతే ఉంగరం పెట్టుకోలేడు కాబట్టి తాయీజులో పెట్టి మొలతాడు కడుతుంటారు. అలా నేను అన్నానని ఏ వెంకటాచలమో వెళ్ళినప్పుడు ఏనుగుల వెంట్రుకలన్నీ పీకేకెళ్ళి తప్పు కూడా. అది ఈశ్వర సేవలో ఉన్న ఏనుగు యొక్క వెంట్రుక తేవడం దోషం. అది ఈశ్వరుడి సొత్తు. వెంకటేశ్వర స్వామి వారు పిలిచిన ఆ ఏనుగు వెంట్రుక తీసుకోవాలి. మీకు చెప్తే తేవాలి తప్ప మీరు వెళ్ళి ఆ ఏనుగు వెంట్రుకలు పీకేసి తెచ్చేయడం అలాంటి పనులు చేయకూడదు. ఏ అరణ్యంలోకి వెళ్ళి తెమ్మని కూడా నేను చెప్పను. అలాగని లేనిపోని ఉపద్రవాలు చేసి కోటేశ్వరారు పురాణంలో చెప్పారు వెంకటాచలంలో తావద్దన్నారని అడవికి వెళ్ళానండి అని చెప్పకండి. అదో కూడా. అంటే ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని సమస్యలు సభాముఖంగా చెప్పేవి కావు. అదేమిటంటే నీ చెప్పింది వీళ్ళకి ఇలా ఎలా అర్థమైంది అనిపిస్తుంది ఒక్కొక్క ఫోన్ కాల్ వింటుంటే. కాబట్టి ఆయన ఆ తల వెంట్రుక చూశాడు. వెంట్రుక అనేటటువంటిది అత్యంత హేయము. ఉత్తర క్షణంలో ఆ పదార్థాన్ని విసర్జించేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే అర్ధాకలితో లేచిపోయాడు బ్రహ్మచారి. ఉత్తరాపోసనం పట్టియారు, లేచిపోవాలి. అది తినకూడదు ఆ పదార్థాన్ని. అది దూష్యము తింటే. సరే ఇప్పుడైతే మన ఇళ్లలో ఉండేవన్నీ అవి అనుకోండి నేల మీద. ఎందుకుంటున్నాయి అంటే దోషం ఎవరిదో తెలుసా అండి? మగవాళ్ళదే. కారణం ఏమిటో తెలుసా? అసలు దువ్వెన అన్నది ఎవరి కొరకు వచ్చిందంటే కేవలము ఆడవారి కొరకే వచ్చింది. దువ్వెన మగవాడు ఉపయోగించే వస్తువు కానీ కాదు. ఎందుకంటే ఆయన శిఖతో ఉంటాడు. ఎప్పుడు తలనీలాలు ఇచ్చేసి శిఖ కొంచెం పెద్దదవగానే ముడేసుకుని మళ్ళీ తలనీలాలు తీసేస్తుంటాడు. ఇంకా దువ్వెన అవసరం ఆయనకి ఏంటి? దువ్వెన పెట్టి దువ్వుకుంటే చిన్న వెంట్రుకలు ఊడి ఇంట్లో కనపడ్డాయంటే దువ్వెన వాడిన తప్పు, శిఖ లేని తప్పు, గుండు చేయించుకొని తప్పు, వెంట్రుకలు ఊడిన తప్పు వాడిది. కాబట్టి ఇప్పుడు అందులోకి వెంట్రుక వస్తే అర్ధాకలితో బ్రహ్మచారి లేచిపోయాడు. బ్రహ్మచారి అర్ధాకలితో లేచిపోతే మరి బాధ కదండి. సగమాకలితో లేచిపోవడం స్వభావము అని మీతో నేను మాట చెప్పాను చూసారా? అది దురుత్తుల పైకి వచ్చింది. పిల్లవాడు కదూ ఆకలి శ్రద్ధతో పెట్టద్దు. అన్నం పెట్టినప్పుడు గృహస్థు బ్రహ్మచారికి భిక్ష పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు పెట్టకుండా వెంట్రుకతో అన్నం పెడతావా? కడుపు నిన్ననే లేదు లేచిపోయాను. ఒకసారి తినమండి మళ్ళీ వెళ్ళి ఇంకోసారి తినకూడదు. మళ్ళీ ఇంకా రాత్రి ఎప్పుడో ఏ పలహారం వరకు ఉండాలి. ఎంత దూరం నడవాలి ఈ ఆకలితోటి? ఎంత ఇబ్బంది పెట్టావు నన్ను. ఆయనకి కోపం వచ్చి నీకు దృష్టి పోవుగాక అన్నాడు పౌష్య మహారాజు. అనగానే పౌష్యుడు అన్నాడు, నువ్వు బ్రహ్మచారివి, నేను గృహస్థుని. నా ధర్మం నేను నెరవేర్చాను. నేను వండానా? నీకు కావాలని వెంట్రుక వేసి పెట్టానా? అది పొరపాటున వెంట్రుక వచ్చింది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. దృష్టి ఎంత ముఖ్యం. దృష్టి లేనివాడు రాచరికం ఏం చేస్తాడు? ఏమిటి రక్షిస్తాడు రాజ్యాన్ని? ఇప్పుడు నాతో పోలేదు. రాజ్యము యొక్క రక్షణే సంకట స్థితిలోకి వెళ్ళింది. నీకొచ్చిన కోపానికి నువ్వు నన్ను మాత్రమే శిక్షించి విడిచిపెట్టలేదు, అమాయకులైన వారి మీద కూడా ఈ శిక్ష యొక్క ప్రభావం పడిపోయింది. ఇది పౌష్యుడి యొక్క హృదయం. నా వరకు నువ్వు శిక్ష వేస్తే ఏమో, కానీ నీ శాపవాక్కునందు అమాయకులు కూడా పడ్డారు. ఇప్పుడు నువ్వు పరిధి దాటావు కాబట్టి నీకు శాపవాక్కు ఇవ్వాలి, నీకు సంతానము కలగకుండుగాక అని చెప్పించాడు. ఇప్పుడు ఏమైంది? పుస్తకాలు చదువుకున్నాడు, ఋషి రుణం తీరింది. యజ్ఞం చేస్తాడు, హోమం చేస్తాడు, దేవతల రుణం తీరింది. తను కొడుకుని కనలేదు, పుత్ర రుణం తీరలేదు, పితృ రుణం తీరలేదు. ఒక రుణం ఉండిపోయిందిగా. ఒక రుణం ఉండిపోయిన వాడికి స్వర్గలోక ద్వారం కూడా చూడనివ్వడు. కాబట్టి ఉన్నత లోకాలు లేవు, మూసుకుపోయి. నువ్వు నన్నంత దూరం తీసుకెళ్లావు కాబట్టి నేను నిన్నింత దూరం తీసుకెళ్లాను. నువ్వు అపుత్రకుడు బతుకోగాక అంటే ఏమైంది? ఇద్దరు స్వభావాలు పైకి వచ్చాయి. ధర్మం లేదని మీరు అనుకోకండి, ధర్మం ఉంది. కానీ స్వభావము ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి దుందుడుకుగా రజోగుణ తమోగుణ భూయిష్టమై పైకొచ్చి ధర్మాన్ని నొక్కేస్తుంది. నొక్కేసి అంత దూరం తీసుకెళ్ళిపోతుంటుంది. ఎంత జాగ్రత్త పడితే, ఎంత తపస్సు చేస్తే, ఎంత పరిశీలించుకుంటే తన స్వభావాన్ని తాను గెలవగలడు.
ధర్మమునకు కట్టుబడి నిలవగలడో, ఏ స్థితి తర్వాత అంత గొప్ప స్థితిలో నిలబడగలడో, స్వభావమును గెలవడం ఎన్ని కోట్ల జన్మలుగానో జీవుడు అలవాటు చేసేసుకున్నది. అకస్మాత్తుగా ఇప్పుడు ఇలా పోగొట్టేస్తున్నామంటే ఉత్తరక్షణం పోదు. ఎంతో సాధన 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 చేస్తే కానీ స్వభావమునందు మార్పు రాదు. జీవుడు పట్టుకెడుతుంటాడు యాత్రలో కానీ. కాబట్టి స్వభావము పైకొచ్చింది. ఆయన శాపవాక్కు విడిచాడు, ఈయన శాపవాక్కు విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఇద్దరు వెళ్ళి తెలుసుకున్నారు. అయ్యయ్యో నేను చాలా దూరం శపించేశాను. నువ్వు చదువుకున్న చదువు నీకు స్వర్గాన్ని ఇవ్వదు. ఎందుకంటే నువ్వు అపుత్రకుడిగా ఉండిపోతున్నావు. నాకున్నటువంటి ధర్మం, నాకున్న బలం ప్రజల్ని రక్షించడానికి ఉపయోగం లేకుండా చేసి అని పౌష్యుడు అన్నాడు. నువ్వు నీ శాపాన్ని ఉపసంహారం చేసేయి. నువ్వు బ్రాహ్మణుడవు కనుక ఆ శాపాన్ని ఉపసంహారం చేసి ఏదో కొంతకాలం ఉండిపోయేటట్టుగానో, లేకపోతే తొందరగా అనుభవంలోకి వచ్చేటో, లేకపోతే శాపాన్ని ఉపసంహరిస్తున్నానో అను. అంటే వాక్కు యొక్క శక్తిని చెప్తోంది భారతం. అస్త్రము ఎంత గొప్పదో, శస్త్రము ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది వాక్కు. మీరు ఓ కత్తి పెట్టి కొట్టారనుకోండి, ఉదంకుడికి ఓ చేయి తెగిపోయి ఉండేది, అసలు ఇంకా వంశం లేకుండా పోయి ఉండేది కాదు. పౌష్యుణ్ణి లాగి లెంపకాయ కొడితే అప్పటికి కళ్ళంబ నీళ్లు వచ్చి ఉండేవి. కళ్ళే పోయి రాజ్యం పోవలసినటువంటి అవసరం ఉండేది కాదు. ప్రజలు బాధపడవలసిన అవసరం ఉండేది కాదు. అంటే వాక్కు యొక్క శక్తి అస్త్రశస్త్రముల శక్తి కన్నా గొప్పది. తొందరపడి తపస్సున్నవాడు వాక్కు విడిచిపెట్టేస్తే అవతలవాడు ఎంత బాధపడిపోతాడో కూడా ఆలోచించవలసి ఉంటుంది. లేదా ఈ వాక్కు ఇలా వచ్చింది అంటే, అంత తపోనిష్టాగరిష్ఠులైన వ్యక్తుల నోటి వెంట వాక్కు వచ్చింది అంటే దాని వెనక ఏదో బలీయమైన కారణం తరువుకుంటూ వచ్చి ఉండాలి. లేకపోతే ఆ వాక్కు రాదు. ఈశ్వరుడు ఆ వాక్కు దేనికో పలికించి ఉండాలి. వెనక ఏదో బలీయమైన కారణం ఉందన్నమాట. ఏది జరిగి ఉండాలి. కాబట్టి భారతం చదువుకోవాలి, తప్పదు. కాబట్టి నువ్వు ఉపసంహారం చేయి శాపాన్ని అన్నాడు పౌష్యుడు. ఈయనన్నాడు అలాగే నేను ఉపసంహరిస్తాను, నువ్వు కూడా ఉపసంహారం చేయి అన్నాడు. అంటే రాజు అన్నాడు స్వభావము అన్న మాట ఎలా ఉంటుందో చెప్పాడు. ఇక్కడ స్వభావాన్ని అంగీకరించాడు. ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నది ఉన్నట్టు స్వభావమును గురించి మాట్లాడేవాడు ఉండడు. నా స్వభావం ఇదండి అని చెప్పడు. పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు. పైకి కనపడినట్టు లోపల ఉన్నాడని మీరు అనుకోలేరు. స్వభావం అన్నది చాలా కష్టం. ఇక్కడ పౌష్యుడు స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, నన్నయ్య గారి పద్యాల్లో ఈ పద్యం చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పద్యం. అంటే కారణం ఏమిటో తెలుసా అండి? ఏదో రాజు గురించి చెప్పింది, శిష్యుడి గురించి చెప్పింది కదా, స్వభావ వర్ణనం చేసి దాన్ని గురించి చెప్పడమే చాలా కష్టం. అసలు అలా కన్ఫెషన్ అంటే ఉన్నదన్నట్టు మాట్లాడడం ఉండదు. రెండు, స్వభావాన్ని గెలవడం ఎంత కష్టమో చెప్తుంది. కాబట్టి ఆయన అన్నాడు, నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుతా విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు ఓపండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమరింపగను. ఆయన అన్నాడు, నిండు మనంబు నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. బ్రాహ్మణులు గొప్ప తపస్సు చేసి ఉంటారు. వాళ్ళ మనసు నవనీతంలా ఉంటుంది, అప్పుడే తీసినటువంటి వెన్నముద్దలా ఉంటుంది. కానీ పలుకో దారుణంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. కానీ మాట అలా మాట్లాడారు అంటే అవతల వారిని దిద్దడానికి మాట్లాడతారు తప్ప మనసు, వారి స్వభావమునందు దోషం లేదు. వారి స్వభావం చాలా మంచిది. అమృత హృదయుడు బ్రాహ్మణుడు, అలా ఉండాలి. కాబట్టి ఆయన వాక్కు కఠినంగా ఉన్న మనసు వెన్నలా ఉంటుంది. కాబట్టి వాక్కు కఠినమైనది వచ్చినా మళ్ళీ దాన్ని తిప్పి అనుగ్రహించగలిగిన లక్షణం బ్రాహ్మణుడికి సహజంగా ఉంటుంది. కానీ నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము. రాజులందో మాట వెన్నపూసలా ఉంటుంది, మనసు వజ్రంలా కాఠిన్యంతో ఉంటుంది. ఇంత కఠినమైన మనసు ఉన్నవాడు ఇప్పుడు మంచిగా ఉన్నట్టు ఉన్నా మనసు వెన్నపూస కాదు కాబట్టి తీయలేడు శాపవాక్కుని. కాబట్టి నువ్వే తీయగలవు బ్రాహ్మణుడు, కాబట్టి నువ్వు తీయి, నేను తీయలేనన్నాడు. హృదయము అంత ప్రసన్నంగా అంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు
ఆ కుండలములను పట్టుకున్నాడు, గబగబా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆయన ఆచమనం చెయ్యవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆచమనం చెయ్యవలసిన పరిస్థితి అన్నప్పుడు మీరు దాన్ని ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చు. శరీరమునకు అన్నదానికి కొన్ని అవసరములు ఉంటాయి. లోపల ఉన్న పదార్థాన్ని బయటికి పంపవలసి ఉంటుంది, పైన ఉన్న పదార్థాన్ని పిండాండములు పోషించడానికి తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి అందులో ఏది జరిగినా మళ్ళీ ఓసారి ఆచమనం చేయవలసి ఉంటుంది. ఆచమనం చెయ్యాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఒక నది ఒడ్డున ఇక్కడ ఏది కూడా మలమూత్ర విసర్జన జరగదు అని నమ్మకం. ఎందుకని అంటే మనకు ఒక ధర్మం ఉంది లోకంలో. ఏమిటా ధర్మం అంటే, నది ఒడ్డున కానీ నదీ జలముల యందు కానీ మలమూత్ర విసర్జన వంటివి చేయరాదు. ఎందుకంటే నది పరమ పవిత్రమైనది కనుక. కానీ వర్షాలు పట్టలేదు అంటే, లేకపోతే లోకంలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి, లోకంలో రకరకాల ఉపద్రవాలు వస్తున్నాయంటే, ఇవాళ మనం సనాతన ధర్మంలో శాస్త్రవాక్కుని విస్మరించాం కాబట్టి నదీ తీరములన్నీ ఎంత భయంకరమైన స్థితిలో ఉంటాయో సూర్యోదయ కాలమునందు, నదీ జలములను మనం ఎంత అవమానం చేస్తున్నామో, ఎలా ప్రవహిస్తాయి నదీ జలాలు ప్రవహించమంటే. ఇన్ని పథకాలు పెట్టండి, ఇన్ని మరుగుదొడ్లు కట్టివ్వండి, నదీ తీరములే మరుగుదొడ్లు. కాబట్టి ఆ రోజులలో ఉదంకుడు నమ్మాడు, నదీ తీరము పరిశుద్ధముగా ఉంటుంది, ఎవ్వరూ ఇక్కడ అటువంటి తప్పు పని చెయ్యరు. కాబట్టి కుండలములను నది ఒడ్డున పెట్టి నదీ జలములను ఆచమనం చేస్తున్నాడు. ఆచమనం చేస్తుంటే తక్షకుడు దిగంబరుడిగా వచ్చాడు, ఒంటి మీద బట్టలు లేనివాడిగా. అంటే ఇంకా అంతకన్నా అపవిత్రమైనటువంటి దర్శనం లోకంలో ఇంకోటి ఉండదు. అంత అపవిత్రమైన వాడిగా వచ్చి ఇప్పుడు ఆ కుండలములను పట్టుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే వెంటపడ్డాడు. నాగరాజుగా మారి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద పుట్ట యొక్క కలుగులోకి వెళ్ళిపోయాడు. ఉదంకుడికి ఒక పెద్ద బాధ ఉంది. ఎప్పుడో అప్పుడు తేవచ్చులే, ఈలోగా గురువు గారు చెప్పినటువంటి మంత్రతంత్రాలతో మనం ఏదో చేద్దామంటే కుదరదు. ఎందుకని, పక్కనే కదా అని చెప్పి ఆవిడ నీటికి 4వ రోజున నేను ధరిస్తాను, దానికి కావలసినటువంటి రీతిలో నేను స్నానం చేసి సిద్ధంగా ఉంటానని చెప్పింది గురుపత్ని. ఈ లోపల పట్టుకెళ్ళిపోవాలి కుండలాలు. కాబట్టి ఇప్పుడు గురువుగారి దగ్గర చదువుకున్న రోజులలో తనంత తానుగా ప్రయత్నం లేకుండా వచ్చిన అష్టసిద్ధులున్నాయే, అవి వాడుకుందామని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అందుకనే పౌష్య మహారాజు దగ్గరికి నడిచెళ్ళాడు, పౌష్య మహారాజు దగ్గర నుంచి నడిచొచ్చాడు. లేకపోతే వాయుగమనం చేసి వెళ్ళిపోతాడు. ఆయనకి వాటి మీద ఆసక్తి లేదు. కాబట్టి అసలు నాకు ఈ సిద్ధులు ఉన్నాయి అని కూడా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి అవసరం వచ్చింది. దేనికి వచ్చింది? గురువు దక్షిణ సమయానికి చెల్లించాలి. అందుకని ఆయన అష్టసిద్ధుల్ని ఆధారం చేసుకుని తాను కూడా తక్షకుడు వెళ్ళిన మార్గంలో పుట్టలో ఉంచి పాతాళంలో నాగలోకానికి వెళ్ళిపోయాడు. తీరా నాగలోకానికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కనపడదు, అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు ఆయన ఆ నాగరాజులు కనపడాలి, కనపడి ప్రసన్నులు అవ్వాలి. ప్రసన్నులైతే అయ్యయ్యో తీసుకెళ్ళిపోవయ్యా అని మళ్ళీ కుండలాలు ఇచ్చేసేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయన నాగరాజుల్ని ప్రార్థన చేశాడు. బ్రాహ్మణుడు నమ్మేదేమిటి? మళ్ళీ గభాల శాపవాకు విడిచిపెట్టకూడదు. తాను నాగరాజుల్ని, వాళ్ళంత తపో నిష్ఠాగరిష్ఠులు, మహానుభావులు, ఆదిశేషుడు వంటి వారు ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసి దేవతా స్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇది మళ్ళీ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం. మీరు కొన్ని స్వరూపాల్ని ప్రసన్నం చేసుకోవాలంతే తప్ప వాటిని మీరు మీ తపస్సుతో ఇంకోలాగో మీకున్నటువంటి పూజ చేతో వాటి మీద మీ అధికారం చెలాయించే ప్రయత్నం చేయడం కుదరదు. సుందరకాండలో హనుమ అంతటి వారు లంకని వశం చేసుకున్నారు. ఎందుకంటే ఆవిడ కూడా అంతే అటువంటిది. తప్ప లంకని చంపడం కుదరదు. లంక అంటే లంకిని అంటాం మనం తెలుగులో. చంపడం కుదరదు, వశం చేసుకోవాలి. అలాగే దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకుంటే అనుగ్రహిస్తారు మళ్ళీ వాళ్ళు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, ఏమిటో తెలుసా అండి? మహాభారతం అంతా దీని మీదే నడిచింది. దేవతలు కనపడ్డారనుకోండి, మీకేం కావాలని అడుగుతారు. వాళ్ళు కనపడి చాలా బాగా చెప్పారండి పద్యాలు, ఏమనుకోకండి పనుందని వెళ్ళరు. ఒకసారి కనపడితే మీకేం కావాలని అడుగుతారు. మీరు అడిగేసిన తర్వాత అయ్యో నేనేదో సరదాగా అడిగానండి బాబు అదే నాకు ఇచ్చేస్తున్నారని అనుకోండి, వాళ్ళు వదలరు, ఇచ్చేస్తారు. అక్కడే కదా భారతంలో పెద్ద అల్లరి జరిగింది. కుంతి కర్ణుడిని అడిగింది సూర్యుడిని, నువ్వు కన్యవో ఎవరవో నాకు అనవసరం, నేను దేవతామూర్తిని నువ్వు ప్రార్థన చేసావు వచ్చాను, నన్ను చూడగానే నా తేజస్సు చూసి నీలాంటి కొడుకుంటే అన్నావు, ఇచ్చేశానంతే.
ఆ తర్వాత బంగారం పెట్టులో పెట్టుకుని వదిలేస్తావో ఇంటికి పట్టుకెళ్ళి పెంచుకుంటావో నీ ఇష్టం. ఇచ్చేసాడంతే. దేవతల ఆలక్షణం. ఇప్పుడు వాళ్ళు కనబడితే చాలు కోరి తీరిపోతుంది. వాళ్ళు కనపడాలంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే ప్రసన్నులు అవుతారు. ప్రసన్నులైతే కనబడతారు. కనబడితే కోరిక తీరుస్తారు. అక్కడికి వచ్చి అడుగుదాం. ఎన్ని నేర్పుతుందండి మహాభారతం. ప్రతి చోట ఆచారకాండ, వేదము, ధర్మము ఇన్నిటినీ ఆవిష్కరిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి జలభిషాయికి బాయక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుటనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. మొట్టమొదట అనంతుడు. ఆయన గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు. అందుకని ఆ అనంతుడి మీద తపస్సు చేశాడు. ఆ అనంతుడి గురించి ఒక గొప్ప స్తోత్రం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర. కులపర్వతాలతో, పెద్ద పెద్ద పర్వతాలతో, నదులతో, అరణ్యములతో, వనములతో ఉన్నటువంటి ఈ భూమినంతటినీ కూడా ఇంతటి బరువుని తన పడగల మీద మోసేటటువంటి ఆదిశేషుడెవరున్నాడో ఆయన ఈ భూమి భారాన్ని వహించడమే కాదు, ఇటువంటి బ్రహ్మాండములన్నిటినీ తన బొజ్జలో పెట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో పడుకుని ఉండగా ఆయనకి శయ్యయ్యి ఆయనని కూడా వహించగలిగినటువంటి శక్తి కలిగిన ఆదిశేషుడెవరున్నాడో, ఆ అనంతుడెవరున్నాడో ఆయన మాకు ప్రసన్నుడయ్యడు. ఆదికవి కదండి నన్నయ్య గారు. అందుకని నన్నయ్య గారు ఆదికవిగా తర్వాత కవులకు శతక సాహిత్యంలో మకుటం పెట్టడం నేర్పారు. ఆ తరువాతి కాలంలో చేసినటువంటి శతకాలలో శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి మొదలైన వాళ్ళు ఒకే పేరుతో మకుటం పెట్టి శతకాలు చేశారు. ఒకే మకుటంతో పద్యరచన ఆదికవిగా నన్నయ్య చేశారు. కాబట్టి అటువంటి ఆ శేషుడు మాకు అయ్యడుగాక. హరిది తపో విభూతి అమరారుల బాధలు వందకుండగా ఉరగుల నెల్లగాచిన మహోరగనాయకుడు ఆడానమత్సురాసురమకుటాగ్రరత్న రుచి శోభిత పాదున కద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. ఆయన ఏ జాతిలో పుట్టాడో ఆ నాగజాతి ఇబ్బందులు పడకుండా, దేవతల వలన రాక్షసుల వలన ఆపదలు రాకుండా గొప్ప తపస్సు చేసి దేవతల చేత రాక్షసుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి లక్షణమున్నవాడు. దేవతలు రాక్షసులు కూడా నమస్కరిస్తుంటే ఇరువురి యొక్క తల్ల మీద అలంకారము చేయబడినటువంటి కిరీటములలో పదకబడిన మణుల యొక్క కాంతుల చేత ప్రకాశించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమేశ్వరునికి ఆభరణముగా భాషించేటటువంటి వాసుకి మాకు ప్రసన్నమయ్యడుగాక. ఇదొక చిత్రమైనటువంటి విషయం ఈ ప్రార్థనలో. తండ్రి అన్న మాటకు అర్థం ఉంటుంది. తండ్రికి 5 కొడుకులు ఉన్నారనుకోండి. ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన ఐఆర్ఎస్, ఒక ఆయన ఐఎఫ్ఎస్, ఒక ఆయన జేబు దొంగ. తండ్రి ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్లకే తండ్రా, జేబు దొంగ కూడా తండ్రా? జేబు దొంగకి తండ్రి. నాన్నగారి షష్ఠి పూర్తికి 5 అక్కడికి వచ్చి నమస్కారం చేస్తారు. 5 బట్టలు పెడతారు. 5 జేబు దొంగతో సహా నాన్నగారండి మీరు తప్ప మాకు ఎవరున్నారండి అని నమస్కారం పెడతారు కదా. అంతేకాని లోకంలో వీడు నాకు కొడుక్కాడు నేను వదిలిపెట్టేశాను అనడం కుదరదు. కన్న తర్వాత తండ్రే, వాడు గుణవంతుడో గుణం లేనివాడో. ప్రపంచంలో ఇన్ని భూతములు ఉన్నాయంటే భూతములకన్నిటికీ తండ్రి ఈశ్వరుడే. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మంచి వాళ్ళకి మాత్రమే ఈశ్వరుడు తండ్రి అండి, చెడ్డ వాళ్ళకి తండ్రి కాదండి అనడానికి వీల్లేదు. తండ్రి శాసనం ఏమిటి? జేబు దొంగ ఉన్నాడనుకోండి, తండ్రికి నమస్కారం చేస్తున్నాడు అనుకోండి, జేబు దొంగలు నమస్కారం చేసేవాడండి ఆయన అని మీరు ఆయన్ని తిట్టారనుకోండి, ఇవరే నువ్వు వెళ్ళరా కాసేపు కాకినాడ అన్నారనుకోండి, ఏమైపోతాం మనం. మీకు ఆయన ఏం ఉపకారం చేయగలడు? రే ఇలాగే కూర్చోను కాసేపు అన్నాడు అనుకోండి. ఇప్పుడు తండ్రి గారి మాటకి వశవర్తి ఆ జేబు దొంగ అలాగే కూర్చున్నాడు అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మీ అమ్మ ఇక్కడే పెడుతుంది భోజనం చేసింది అంటే ఇక్కడే భోజనం చేసి ఇక్కడే పడుకోను అన్నాడు అనుకోండి. కాకినాడలో ఆ రోజు 1వ తారీఖు జీతాలన్నీ జేబులో పెట్టుకెళ్లే వాళ్ళ జీతాలన్నీ ఇంటికి వెళ్తాయా? వెళ్ళవా? వెళ్ళిపోతాయి కదా. 1వ తారీఖు ఒక్కరోజు ఆయన వదిలేశాడు అనుకోండి, వెళ్ళరా నువ్వు కాకినాడ అన్నాడు అనుకోండి, ఆ నెలలో జీతాలు ఇంటికి పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు కాదు, వాడు ఒక్కడే పడిపోతాడు అన్ని జీతాలు ఉద్యోగం చేయకుండా. పరమేశ్వరుడి దగ్గర రాక్షసులు వశవర్తులైతే మనకు అదృష్టం. ఎందుకో తెలుసా అండి? భగవద్భక్తులైన
చూసావా వాడు రోజు నాకు నమస్కారం చేస్తాడు, ఒరే నువ్వు వాడి జేబు వంక చూశావో అంటాడు శివుడు. నాన్నగారని వాడి జోలికి వెళ్ళాను ఏంటంటే. కాబట్టి రాక్షసులు దేవతలు కూడా తండ్రి పరమేశ్వరుడికే నమస్కరిస్తారంతే. కాబట్టి ఆయన భూతములను అణిచిపెట్టి భక్తుల్ని కాపాడుతుంటాడు. ఇది తత్వాన్ని ఆవిష్కరించడం పద్యంలో. అటువంటి పరమేశ్వరుడికి ఆభరణమైన వాడు వాసుకి. కేవలం పరమేశ్వరుడు అంటే శక్తి సహితుణ్ణి చేయడం ఎలా? అందం చూడండి ఆ పద్యంలో. కాబట్టి అద్రినందనేశ్వరునకు, అద్రినందన అంటే పర్వతరాజపుత్రి పార్వతి, పార్వతికి ఈశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు. ఆయన పార్వతీపతి, పార్వతీపతి అన్నప్పుడు అమ్మవారు కూడా కలిసింది వచ్చి. కాబట్టి అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నమయ్యడు. అటువంటి వాసుకి ఎవరున్నారో ఆయన మాకు ప్రసన్నమగుగాక అని ప్రార్థన చేశారు. చేసి దేవమనుష్యలోకముల ద్రిమ్మరుతున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విశోత్కట కోప విస్ఫురత్పావక తాపితాకిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడు. దేవమనుష్యలోకముల ద్రిమ్మరుతున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విశోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాఖిల విపక్షులునైనా. ఎంత పెద్ద సమాసాలు వేశారో చూడండి. దేవలోకంలో మనుష్యలోకంలో అంతటా తిరుగుతూ అపారమైన కోపంతో ఉంటూ తమ యొక్క విషం చేత దేన్నైనా కాల్చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళై మహానుభావులై ఐరావత వంశంలో జన్మించినటువంటి నాగులన్నీ కూడా మాకు ప్రసన్నమయ్యడు, వాళ్ళు మాకు ప్రసన్నమయ్యడుగాక. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ గురుక్షేత్రములన్ ప్రకామగతి ఖేలను నొప్పి సహాశ్వసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదత్త పరాక్రమ దక్షుడిక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నమయ్యడు, ప్రసన్నుడయ్యడు అని తక్షకుడి మీద స్తోత్రం చేస్తున్నారు. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ గురుక్షేత్రములన్, పెద్ద పెద్ద పర్వతాల దగ్గర పుట్టలలో తిరిగేటటువంటి లక్షణమున్నటువంటి తక్షకుడు కన్ను చెవి రెండింటి యొక్క శక్తి ఒక ఇంద్రియమునందే పెట్టుకుని ఉన్నవాడు. చూస్తుంటే విననివాడు, వింటుంటే చూడనివాడు. రెండు ఇంద్రియముల శక్తి ఒక ఇంద్రియంలోనే ఉంటుంది. చూస్తున్నప్పుడు ఇంకా వినపడదు, వింటున్నప్పుడే కనపడదు. అలా రెండు ఇంద్రియముల శక్తి ఒక ఇంద్రియములో కలిగినటువంటి వాడు. అందుకని ఈక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఆ శూరుడైనటువంటి తక్షకుడు మాకు ప్రసన్నమయ్యడుగాక అని ఆ నాగులను ఉద్దేశించి ఈ స్తోత్రం చేశారు. మా గురువు గారు తరచుగా ఓ మాట చెప్తుంటారు, నాయన ఈ పద్యాలు ఎక్కడ చదివినా ఎప్పుడు చదివినా ఎవరు విన్నా వాళ్ళకి పాముల వలన బాధలు రావురా, తరుముకొస్తున్న ఆపదలుంటే పోతాయిరా నాయన, ఈ పద్యాలు చాలా గొప్పవిరా అంటుంటారు. నేను ఆయనంత బాగా చదవలేను కానీ మా గురువు గారు అయితే ఇందులో పద్యాల్ని పాము బుస్ అంటే ఎలా వస్తుందో అలాగే చదువుతారు. అది ఎందుకంటే పాములను ఉద్దేశించి చదివిన పద్యాలు కదా, అందుకని ఆ పద్యం అలాగే చదువుతారు. మా గురువు గారు చదువుతున్నప్పుడు నిజంగా అలాగే ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం మీరు గమనించవలసి ఉంటుంది. నిజానికి కవులు అటువంటి శబ్దముల యొక్క సౌందర్యమునందు ఏ విధమైన అనురక్తి కలిగిన వారు కారు. నేను మా గురువు గారు దాంట్లో అందం ఉందన్నారని నేను మీతో అన్నాను, కానీ నిజంగా ఆ పద్యంలో అదే అందం అని నేను చెప్పాను అనుకోండి, నన్నయ్య గారు చిన్నపుచ్చుకుంటారు. నేను యథార్థం చెప్తున్నాను. అలా కేవలము శాబ్దిక సౌందర్యము కొరకు వెంపర్లాడి కవిత్వం చేయరు పెద్దలు. దాంట్లో నిక్షేపింపబడిన అర్థానికే ఎక్కువ ప్రతిపాదన, కానీ అది అనుషంగికం. అటువంటి ఆ శబ్దాన్ని అలా పొదగడం ఒక గొప్పతనం. నేను మీకు ఒక్కసారి అది ఆ బుస్సు పద్యంలోకి ఎలా వస్తోందో మీకు నేను ప్రయత్నం చేసి చూస్తాను. బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు
ప్రసన్నుడయ్యడు. పాము యొక్క బుస్సని ఎలా వస్తుందో పద్యంలోకి ఆ శబ్దాన్ని అలా ఒదిగింది. అది మహానుభావం. కానీ దానికన్నా భావమే గొప్పది, తత్వమే గొప్పది తప్ప నన్నయ్య గారిని కేవలము ఆ శబ్దాల యొక్క వైభవాన్ని ప్రకటించి నన్నయ్య గారిని కించపరచడం నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. నేను ఆయన పాద పరాగమును తల మీద చల్లుకుని బ్రతుకుతున్నామండి. కాబట్టి ఇప్పుడు ఆ నాగులనన్నిటినీ కూడా ఆయన స్తోత్రం చేశారు. కానీ వారెవరూ కనపడలేదు. అక్కడ ఒక గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఒకడు దర్శనమిచ్చి ఆయన అన్నాడు, నాయన నా దగ్గరకు వచ్చి నా చెవిలో ఒకసారి ఊదవయా అన్నాడు. ఆయన దివ్య పురుషుడు చెప్పాడు, నమ్మాడు. వెళ్ళి ఆ గుర్రం చెవిలో ఒక్కసారి ఉప్పుని ఊదాడు. ఊదేసరికి పాతాళైక నికేతనంతరమునన్ పర్యంత దశ్వాఖిల శ్రోతో మార్గ వినిర్గతోద్రదహనాత్సుల్ పన్నగవ్రాతముల్ భీతిల్యన్ భుజగాదినాథమనమున్ భేదిల్లే కల్పాంత సంజాత ప్రోద్ధత బాడబాణల శిఖా శంఖాధికాంతంకమై. ఆ చెవిలో ఒక్కసారి ఊదేసరికి ఒక పెద్ద అగ్నిహోత్రం, అది కూడా ప్రళయకాలంలో వచ్చేటటువంటి అగ్ని ఎలా ఉంటుందో అటువంటి అగ్ని పైకి వచ్చింది. వచ్చి ఆ నాగలోకాన్నంతటినీ చుట్టుముట్టి, ఆ చుట్టుముట్టిన అగ్నిహోత్రానికి జడిసి గబగబా తక్షకుడు బయలుదేరి వచ్చాడు. వస్తూ ఆయన అనుకున్నాడు, పరమశివుడి ఆగ్రహం ఎటువంటిదో తపోనిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడి యొక్క ఆగ్రహం అటువంటిది. కాబట్టి నేను చేసిన తప్పును దిద్దుకోవడం అంటే పట్టుకెళ్ళి ఈ తాటంకములను ఈ కుండలములను ఆయనకి ఇచ్చేయడమే అని పట్టుకెళ్ళి గబగబా ఆ ఉదంకుడి చేతిలో కుండలములను పెట్టాడు. ఆయన ఆ కుండలాల్ని తీసుకున్నాడు. అష్టసిద్ధులు కలిగిన వాడు, నేను చాలా తొందరగా వెళ్ళాలి ఇప్పుడు మా గురుపత్ని దగ్గరికి, ఎలా వెళ్ళాలని అడిగాడు. అంటే ఎక్కడ తను బుద్ధితో నిర్ణయించుకోవాలో అక్కడ సిద్ధులు వాడాడు. ఇప్పుడు దివ్య పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆయన అడిగాడు, నేను ఎలా వెళ్ళాలి తొందరగా ఇప్పుడు అంటే ఆయన అన్నాడు, ఇదిగో ఈ గుర్రం ఎక్కి వెళ్ళు. అక్కడే ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని ఒకదాన్ని ఉదంకుడు చూశాడు. ఒక రాట్నం, ఆ రాట్నం దగ్గర తెల్లదారాలు నల్లదారాలు ఉన్నాయి. ఓ ఇద్దరు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. వారి పేరు ధాత విధాత. వాళ్ళిద్దరూ ఆ తెల్లదారాన్ని నల్లదారాన్ని తీసి కండికి చుడుతున్నారు. 12 ఆకులు కలిగినటువంటి చక్రం ఒకటి ఉంది. ఆ చక్రాన్ని బలిష్టమైనటువంటి 6 యువకులు తిప్పుతున్నారు. ఆ తిప్పుతున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు ఆయన ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ గుర్రం మీద ఉన్న దివ్య పురుషుడు అన్నాడు, నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. వెంటనే గుర్రం ఎక్కి కూర్చున్నాడు, సంకల్పం చేశాడు. అది గురువు గారి భార్య దగ్గర ఉంది. ఆవిడ అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చుని, సుముహూర్తం అవుతోంది, కుండలాలు పెట్టుకోవాలి, వచ్చాడా ఆ శిష్యుడు అని చూస్తాను. అమ్మా వచ్చానమ్మా అన్నాడు. గబగబా కుండలాలు ఇచ్చాడు. గురుపత్ని ఆ కుండలాలు పెట్టుకుంది. గురువు గారు గురుదక్షిణ ఇచ్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇస్తే సంతోషిస్తారని గురువు గారు కాదు, ఇచ్చి నేను సార్థకత పొందాను. ఆ చదువుకు ఒక సార్థకత కలిగింది ఇప్పుడు. కాబట్టి నేను పరమ సంతోషాన్ని పొందాను. కానీ గురువుగారు నాకు ఒక్క అనుమానం. నేను ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది. 2 యువతులు కనపడ్డారు. తెల్లదారాలు నల్లదారాలు కనపడ్డాయి. అక్కడ ఉండేటటువంటి ఆ యువతులు తెల్లదారాన్ని నల్లదారాన్ని తీర్చి ఆ కండికి అమరుస్తున్నారు. 12 ఆకుల చక్రం ఉంది. 6 బలిష్టమైన యువకులు చక్రాన్ని తిప్పుతున్నారు. అక్కడ గుర్రం మీద ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. వెళ్లేటప్పుడు ఒక దివ్య పురుషుడు గుర్రం మీద ఒక ఎద్దు మీద కూర్చుని కనపడి నా చేత పేడ తినిపించాడు. ఇవన్నీ ఏమిటో మీ దగ్గర తెలుసుకుందామని ఉంది గురువుగారు. అప్పటికి వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి నేను చూసి వచ్చేసాను. గురువు గారిని అడిగి తెలుసుకుందామని. అవన్నీ ఏమిటి అని అడిగాడు. అయితే గురువు గారు నేను చూసి వచ్చానని నేనేం చెప్తాను రానలేదు. తైలుడు అలవోకగా దాన్ని విడమర్చాడు. ఆయన అన్నాడు, అపురుషుండింద్రుడు అయ్యుక్షమైరావతంబు గోమయం అమృతంబు నాగభువనంబులో కన్న పొలతులిద్దరూ ధాతయును విధాతయు వారి అనువయించు సిత కృష్ణ సంతు రాజిత తంత్రమది అహోరత్రంబు ద్వాదశారములు కలుగు చక్రంబు మాసాత్మ సంవత్సరంబు కుమారులయ్యార్వురు మహిత ఋతువులు అత్తురంగమగ్ని అపురుషుండు పర్జన్యుడు ఇంద్రసఖుడు సన్మునీంద్ర ఆది ఇంద్రుగాంచి అమృతాశివకుటని కభిమతాప్త సిద్ధి అయ్యనయ్యా. ఆయన అన్నాడు, గురువు గారు
నువ్వు గురువుని సేవించావు కదరా, గురువు గారి మీద నమ్మకం పెట్టుకున్నావుగా, గురుదక్షిణ కట్టాలని కదా వెడుతున్నావు నువ్వు. గురుపత్ని అడిగింది అని బయలుదేరావు. నీ యొక్క చిత్తశుద్ధికి మెచ్చుకున్నారు దేవతలు. మెచ్చుకుని అటువంటి కుండలములను తీసుకురావడానికి నీకు ఒక గొప్ప శక్తినివ్వడానికి దేవేంద్రుడు మాయావేషంలో దివ్య పురుషుడిగా ఐరావతాన్ని ఎద్దుగా మార్చుకుని ఎద్దు మీద కూర్చున్నట్లు నీకు కనపడ్డాడు. ఆయన దేవేంద్రుడు. ఆ ఎద్దు పేడ వేసిందే, అది పేడ కాదు, అమృతం. నీతోటి అమృతాన్ని తినిపించాడు దేవేంద్రుడు. దాని శక్తి వలన నువ్వు ఆ కుండలములను గ్రహించగలిగావు. అంత మహాపతివ్రత పెట్టుకున్న కుండలములను చేత పట్టుకోవాలంటే నువ్వు అమృతాన్ని తాగిన వాడవై ఉండాలి. కాబట్టి ఆ కుండలములను పుచ్చుకున్నావు. పుచ్చుకుని నువ్వు వస్తున్నప్పుడు తక్షకుడు వాటిని తీసుకుపోయాడు. నువ్వు నాగలోకానికి వెళ్ళావు. అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది. ఆ రాట్నం దగ్గర ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు. వారు ధాత విధాత. ధాత అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మళ్లీ 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 ఈ లోకములో ప్రాణులను సృజించేటటువంటి ఈశ్వరుని యొక్క ఒక స్వరూపమునకు ధాత అని పేరు. ఆ ఈశ్వరుడే ధాతగా ఉన్నప్పుడు ప్రాణులను సృజిస్తూ ఉంటాడు. ఆయన పని ఏమిటంటే చాలా చమత్కారమైనటువంటి పని చేస్తూ ఉంటాడు. జీవుడు మనసులో ఏ సంకల్పం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది రాసుకుంటూ ఉంటాడు. రాసుకుని ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. మళ్ళీ పుట్టిస్తూ ఉంటాడు. మళ్ళీ కర్మ చేసిందంతా వ్రాసుకుంటూ ఉంటాడు. ఇదంతా చేసేటటువంటి వాడు ధాత. చేసిన కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ పాపం చేశావు, ఈ ఫలితం అనుభవించు, ఈ పుణ్యం చేశావు, ఈ ఫలితం అనుభవించు. ఆ ఫలితమును అనుభవించడం చేత పాపం పోతుంది, పుణ్యం పోతుంది. మళ్ళీ చేసుకుంటూ పోయావా, మళ్ళీ నీ ఖాతాలోకి వస్తాయి, నీ ఇష్టం అని పాపపుణ్యములను కర్మరూపంలో అనుభవింపచేసేటటువంటి ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపమునకు విధాత అని పేరు. కాబట్టి ఆ ఈశ్వరుడే ధాత విధాతలుగా నీకు సృష్టికర్తగా, స్థితికర్తగా, తదనంతర ప్రళయకర్తానంతర సృష్టిగా, ప్రళయం చేసిన తరువాత జరిగే సృష్టిగా, మూడు మూర్తులుగా తిరిగేటటువంటి ఈశ్వర రూపము రెండుగా నీకు అక్కడ కనపడింది. వాళ్ళు తెల్లదారములు నల్లదారములు పట్టుకున్నారు. అవే అహోరాత్రములు. కాలముగా ఈశ్వరుడు తిప్పుతూ ఉంటాడు ఈ లోకాన్నంతటినీ. ఆ కాలములో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు, నల్లగా ఉన్న దారాలన్నీ రాత్రులు. ఈ తెల్లదారం నల్లదారం కండికి పెట్టినప్పుడు పటలము, ఆ కండికి పెట్టి తిప్పితే వస్త్రం వస్తుంది. 6 పురుషులు తిప్పుతున్నారు దాన్ని, 12 ఆకుల చక్రాన్ని. ఆ 12 ఆకుల చక్రమే 12 నెలలు కలిగినటువంటి సంవత్సరం. కాలంలో సంవత్సరము ఒక ప్రమాణం ఉపాసన కొరకు కూడా. ఉత్తరాయణం దక్షిణాయనంగా మారుతుంది ఉపాసనలో. 12 నెలలు కలిగినటువంటి సంవత్సరం ఒక చక్రంగా. దాన్ని తిప్పే 6 పురుషులు ఆ కాలమునందు ప్రకృతిలో వచ్చేటటువంటి ప్రబలమైనటువంటి మార్పుని వ్యక్తీకరించేటటువంటి ఋతువు. ప్రకృతిలో మార్పు వస్తుంది కాలంలో. మొట్టమొదట వసంత ఋతువు, వసంత ఋతువు తర్వాత మనకి గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు, వర్ష ఋతువు తర్వాత శరదృతువు, శరదృతువు తర్వాత హేమంత ఋతువు, హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు, మళ్ళీ వసంత ఋతువు. ఇలా 6 ఋతువులుగా కాలం మారుతూ ఉంటుంది. ఇలా 6 ఋతువులుగా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను వ్యక్తీకరించేటటువంటి ఋతువులే ఆ 12 నెలలను తిప్పేటటువంటి ఆ ఋతువులు. అక్కడ బలిష్టమైనటువంటి యువకులుగా ఉండి చక్రాన్ని తిప్పుతున్నారు. ఆ తయారవుతున్న పటలమున్నదే అదే వస్త్రము. బట్ట తెలుస్తుంది, బట్ట లోపలి దారములు తెలియబడవు. మాయ చేత సంసారమునందుంటాడు, బ్రహ్మము తెలియదు. సంసారమునందు పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళికనంతటినీ నిర్వహణ చేస్తున్నాడు. అందరికీ కనపడేది ఈ సంవత్సరం తెలుస్తుంది, నెల తెలుస్తుంది, ఋతువు తెలుస్తుంది, చలి తెలుస్తుంది, ఆకులు రాలిపోవడం తెలుస్తుంది, వసంత ఋతువు తెలుస్తుంది, వర్షాలు పడ్డం తెలుస్తుంది, ఎండ గ్రీష్మం తెలుస్తుంది. కానీ నాయనా, నీవు గురువులకు చేసిన పరిచర్య వలన కాలాత్మకముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము స్థూలమైనటువంటి వ్యక్తులుగా నీకు దర్శనమైంది. కాలముగా ఏది దర్శనము కాదో అది నీకు పరమాత్మగా దర్శనమిచ్చాడు. అమృతాన్ని నీ చేత భుజింపచేశాడు. దీనికంతటికీ కారణం నీవు గురువులకు చేసిన శుశ్రూష,
నువ్వు చదువుకున్న చదువు, ఈ రెండు సిద్ధి పొందడమే నీకు శ్రీమన్నారాయణ దర్శనం కాలాత్మకంగా అయింది. నీవి భాగ్యవంతుడివిరా, అమృతాన్ని తిన్నామన్నారు. ఆ కాలగణనమే 9 రకాలుగా చేసుకుంటుంటాం మనం. ఎందుకని అంటే ఈశ్వర స్వరూపాన్ని కాలమునందు చూడడం మనకి చేతకాక ఆ కాలమును 9 రకాలుగా లెక్క పెట్టుకుంటుంటాం. బ్రహ్మ, దివ్య, పైతృ, రాజాపత్య, బాహ్యస్వత్య, సౌర, సావన, చంద్ర, నక్షత్ర అని 9 మానవులు. 9 మానవులతో లెక్క పెడుతుంటాం. ఇందులో కొన్ని ఊర్ధ్వలోకాల్లో ఉండేవి, కొన్ని భూలోకంలో ఉండేవి. ఇటువంటి మానవుల చేత కాలాన్ని లెక్క పెడుతుంటారు. ఈ కాలాన్ని లెక్క పెట్టేటప్పుడు అదిగో నీకు కనపడిన గుర్రం మీద కూర్చున్నటువంటి దివ్య పురుషుడుగా కనపడ్డాడే, ఆ గుర్రమునకు అశ్వము అని సంస్కృతంలో పేరు. అశ్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తిని పొందునది. అశ్వ శబ్దము గమనము చేత మనం ఏం చేస్తామంటే ఇక్కడ విడిచి ఇంకొక చోటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వేదిక దిగిపోయాను అనుకోండి, ఇక నేను వేదిక మీద ఉండను. నేను వేదిక మీదకి ఎక్కించాను అనుకోండి, నేను వేదిక కింద ఉండను. అశ్వ శబ్దానికి అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తి పొందుతూ ఉంటుంది. అంటే తాను ఎక్కడికి వెడుతోందో అక్కడక్కడ తాను వ్యాపిస్తూ ఉంటుంది. భూత, భవిష్యత్, వర్తమాన అన్న 3 పేర్లతో ఉన్న ఒక కాలమే అలా 3గా కదులుతూ ఉంటుంది. ఈ కదలడంలో ఈశ్వరుడు వ్యాప్తి చెందుతుంటాడు. ఈ వ్యాప్తి చెందేటటువంటి ఈశ్వరుని యొక్క తత్వము ఎవ్వరికీ కంటికి కనపడదు. కంటికి కనపడని కాలమునందు వ్యాప్తి చెందగలిగిన ఈశ్వరుని యొక్క తత్వము గుర్రం రూపంలో నీకు దర్శనమైంది. నువ్వు భాగ్యవంతుడవు. అదిగో దాని మీద కూర్చున్నాడే ఆయనే అగ్ని, ఆయనే పర్జన్యుడు. ఆ గుర్రము అశ్వస్వరూపంగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు. అగ్ని అంటే మనం అగ్నిని ఆరాధన చేస్తాం. ఆయనే సమస్త ఫలితములనిస్తాడు. కాలమే సమస్త ఫలితములనిస్తుంది మృత్యువుతో సహా. అదిగో దాని మీద కూర్చున్నవాడు పర్జన్యుడు, ఇంద్రసఖుడు. ఆయన వర్షాన్ని కురిపిస్తాడు, లోకక్షేమాన్నంతటినీ చూస్తాడు, స్థితికారుడై శ్రీ మహావిష్ణువుగా ప్రవర్తిస్తాడు. అటువంటి అపురూప దర్శనం నీకు కలిగింది. అందుకే ఈశ్వర వ్యాప్తి చేత భయపడినటువంటి ఆ తక్షకుడు నీకు దర్శనమిచ్చి కుండలములను నీకు ఇచ్చాడు. నువ్వు అటువంటి గుర్రాన్ని అధిరోహించి రాగలిగావంటే గురువు గారి అనుగ్రహాన్ని పొందినవాడు, గురువు యొక్క మనసు ప్రీతి చెందేటట్టు ప్రవర్తించగలిగినవాడు, గురుముఖత నేర్చుకున్నవాడు, సిద్ధుల కొరకు ప్రాకులాడనివాడు, బ్రహ్మ విద్య వశమైన వాడు, వాడు బ్రహ్మమునే దర్శించగలడు అని ఎదర మహాభారతంలో విశ్వరూప దర్శనం కొంతమందికి అనుగ్రహింపబడితే గురువు గారి యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో, గురు వైభవం ఎంత గొప్పదో, గురువులు ఈ దేశంలో శిష్యులకు ఎటువంటి దర్శనం అందించారో దర్శనమనందుకున్న శిష్యుడు గురువుకి వర్ణిస్తే అది ఏమిటో తాను తెలుసుకోలేకపోయినా శిష్యుడికి అలవోకగా చెప్పి గురువు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని శిష్యుడికి ఎలా అందించాడో ఆ పైలుని యొక్క వైభవాన్ని గురు వైభవంతో ఒక గురువు పట్ల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో, గురుదక్షిణ తేవడానికి శిష్యుడు ఎంత కష్టపడ్డాడో, దాని వలన ఎంత అభ్యున్నతిని పొందాడో ఎదర సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆయన ఆశ్రమానికి వచ్చి దర్శనమిస్తాడు మాట్లాడి. అంత గొప్ప అభ్యున్నతిని పొందడానికి గురువుకి నమస్కరించడం, గురువు పట్ల మర్యాదతో ఉండడం ఎంత అవసరమో మహాభారత ప్రారంభంలోనే గురువైభవంగా వ్యాస భగవానుడు ఉదంకోపాఖ్యానాన్ని ఇస్తే దాన్ని ఆంధ్రీకరించి నమయ భట్టారకుడు మనందరినీ కృతార్థుల్ని చేసి దానిలోకి ఈ నాగములను ప్రార్థన చేసేటటువంటి అత్యద్భుతమైన ప్రార్థనా శ్లోకాల్ని తీసుకొచ్చి లోకంలో అందరూ సుభిక్షంగా ఉండి అంతఃశత్రువులను గెలవడానికి, వచ్చే ఆపదలను పోగొట్టుకోవడానికి, దానికి తోడుగా దేవతానుగ్రహం కలగడానికి భారతం వింటున్నప్పుడు కేవలం విన్నంత మాత్రం చేత ఆ పద్యముల యొక్క శక్తి ప్రసరించి అందరికీ అభ్యున్నతిని కలిగేటట్టుగా వ్యాస భగవానుని అనుగ్రహంతో నన్నయ్య మహానుభావుడై మనకి ఆంధ్రీకరించి అందిస్తే ఇవాళ మనం ఆ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు అత్యద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములతో కూడిన సర్పయాగ ప్రారంభం గురించి రేపటి రోజు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి కలుసుకుని ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. ఇవాళకి ఉపన్యాసం పూర్తయింది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మనసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.